ఎవరో గానీ అదృష్టవంతురాలు భాయ్, లేకుంటే నీలాంటి వాడు దొరకడం మాటలా. ఒకేసారి డజను జాకెట్లు కుట్టించావు. చచ్చా, నేను అలాంటి వాడినా పడేమియా? వస్త్రదానం చేద్దామనిపించింది అంతే. వస్త్రదానమా? పంచలు, శాలువాలు, చీరలు పోయి జాకెట్లు, లంగాలకి డెవలప్ అయిందన్నమాట. హైటెక్ డెవలప్మెంట్ కదా. దానాల గురించి చెప్పుకోకూడదు. నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. అలాగే. పళ్ళ ధరలు కాలిపోతున్నాయి బాబాయ్. మిలిటరీ వాడన్నా పైసా తగ్గించడం లేదు. డజన్ లెక్కలో తీసుకుంటే తగ్గుతీరా? అలా ట్రై చేయిపోయావా? డజనా? అలాగే ట్రై చేశా, అయినా తగ్గలేదా? బతుకులు బట్టలా చిరిగిపోతున్నాయిరా బాబు. అంతంత మాటలు ఎందుకులే బాబాయ్, వస్తా. ఇదిగో అబ్బాయి, నీకోసం పార్సిల్ కట్టి పెట్టా, డజన్ అట్లు. ఏంటి జాకెట్లా? నేను అట్లంటే నువ్వు జాకెట్లు అంటావేంటి? పాటలు పిన్ని, మాట పొరపాట్లు. వస్తా. 6 + 6 12 అనగా 1 డజను. అబ్బబ్బబ్బా, ఈ దుమ్ముతో చస్తున్నావు. రోజుకు డజన్ సార్లు ఓడవలసి వస్తుంది. అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి? మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా? ఎంతైనా మందు మందే, బీరు బీరే. డజన్ బీర్ల కంటే క్వార్టర్ మందే బెటరు. అంతేనా తమ్ముడు? ఏమైంది మీకు? అందరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారంటే మనసులో ఏదో పెట్టుకుని ఇండైరెక్ట్ గా బాగితే ఒళ్ళు తిరిగిపోద్ది. మాకు తెలుసు బాబు, నువ్వు చించుతావని. ఎందుకురా వాడిని ఆట పట్టిస్తారు? ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ చిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో అతను కొట్టించి తెచ్చాడు కదరా నాన్న. అర్థమైంది. ముజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పానే, మూడో మనిషికి తెలియకూడదని. నేను అందరికి అదే చెప్పాను, మూడో మనిషికి తెలియకూడదు అని. మాట తప్పడం మా ఇంట వెంట లేదండి. నార్మల్ అర్జెంట్ గా బిచారణ సర్దాయి. ఇంకొక క్షణం ఈ కొంపలో ఉన్నామంటే చిరిగిపోద్ది. చించేస్తుంటే కుట్లేసుకుంటూ కూర్చోడానికి మా కోపిక లేదండి. మా అడ్రస్ ముక్క మా మొహాన్ని పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. వెంకటలక్ష్మి రామ్మా, భోంచేద్దు గాని. అక్కర్లేదు. నువ్వు అలిగేవని 3 క్వార్టర్లు మింగేసా, ఇంకా తాగే ఓపిక లేదు. రామర్దలా నన్ను అలా పిలవద్దు. అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతామని మీ బ్రదర్ కి చెప్పండి. అమ్మాయి వెంకటలక్ష్మి, ఈ డాక్యుమెంట్స్ నీవే కదా? ఈ ఉత్తరంలో అడ్రస్ ఉంటే చీటీ సాకు చెప్పి ఇక్కడెందుకున్నావు? అక్కడికి వెళ్తే వచ్చి ఇంత ఆస్తి వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. ఏం చెబుతుందిలే అత్త, మరిది మీద మోజు పడ్డట్టుంది. అవునా అమ్మాయి? మరి ఈ ఆస్తి? పేరుకు రాజుల పిల్లనైనా నాకెవరూ లేరు. నేను అనాథనే. తేరగా ఎవరో రాసిచ్చిన ఆస్తి నాకెందుకు? మీ అబ్బాయి కంటే ఎక్కువ అది. అవునవును, బ్రాండీ కోట్ ఇంట్లో ఉంటే కళ్ళుకుండ కోసం ఎవడెళ్తాడు? ఎప్పుడు చూడ అదే గోల. విజయేంద్ర, వస్తున్నానమ్మా. వచ్చే శుక్రవారమే మీ ఇద్దరికి పెళ్లి. ఈ పిల్ల నాకు నచ్చింది. నీకు నచ్చింది ఏదైనా నాకు ఇష్టమేనమ్మా. నీకు నచ్చలేదా? హై